హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం ఫ్రెండ్స్. మా లలిత అయితే సోమవారం బండలు మొత్తం క్లీన్గా కడిగి పూజ అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. పూజ అయిపోయిన తర్వాత అయితే మా లలిత సేమియా ఉప్మా ఎలా చేయాలో తన స్టైల్లో చూపిస్తుంది ఫ్రెండ్. చూసేద్దాం. పూజ అయితే చేస్తుంది ఇప్పుడు. ఏమి స్టార్ట్ చేసినావు పూజ? పూలు తెచ్చిన, ఇంకా పూలు, సేమియా ప్యాకెట్ తెచ్చిన. పూజ అయిపోయినా? నేను స్నానం చేస్తాను, నువ్వు పూజ. అందరికి వచ్చినా మనం చేసుకొని తింటున్నాం కదా ఇంట్లో. అందరికి వస్తుంది, అన్నీ వస్తుంటాయిలే. మనం చేసేది చేస్తాం. మేము వీడియో పూజ అయిపోయి అయిపోగొట్టు. అన్ని బొట్లు పెట్టినావు కదా అప్పుడే. అక్కడ పెడదనా గ్యాస్ కట్కాడా సేమియా ప్యాకెట్ పోతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా లలిత అయితే పూజ స్టార్ట్ చేసింది. పూజ చేసిన తర్వాత అయితే సేమియా ఉప్మా చేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా లలిత పూజ అయిపోయే లోపల అయితే 10:30 అయింది ఫ్రెండ్స్ టిఫిన్ చేసేకి. ఇప్పుడైతే సేమియా ఉప్మా చేస్తుంది ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చేస్తుంది. అర్ధ కేజీ శనక్కేతనాలు తెస్తే కోతి ఎత్తిపోయింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ మీద పెడితే కోతలని తినలే పాపం, ఎన్నడూ తినలేదు మన ఇంట్లో. నువ్వు వాడు మొక్కకి పోతే కడప మనకి మన సంగం వచ్చింది నన్ను తీసుకుంటుంటే. ఏమేమి చెప్పా ప్రాసెస్ సేమియా ఉప్మాకి? దీంట్లోకి వేస్తాను. దీంట్లోనే కొన్ని ఉన్నాయి, ఇంతకు ముందు మిగిలినవి కదా. సేమియా ఉప్మాకి ఏమేమి కావాలి? ఉల్లిగడ్డ, క్యారెట్, చిన్నది టమాటా, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఇవి కావాల్సిన. సేమియా ముందైతే మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకో. వాకిలి తెరిసేకే లేదా కోతలు కదా. నువ్వే ఈరోజు చూడు. మరి అట్లా నిలబడినా కూడా నన్ను చూడలే, దాన్ని గమనించలే. అక్కడ సౌండ్ లేకుండా వస్తాయి నీకు. తినలే పాపం. అర్ధ కేజీ కట్ చేయి. బీన్స్ అది బీన్స్ కట్ చేసుకుంటా. చిన్న కట్ చేసుకున్నాం. చిన్న కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా. బీన్స్ క్యారెట్ వేస్తే బాగుంటుంది కదా సేమియా ఉప్మా. పిల్లలు అయితే తింటారు చూడ. ఎవరన్నా తినే పిల్లలకి అయితే ఇట్లా వేసి పెట్టచ్చు, బాగుంటుంది. అన్నీ వేస్తే కూరగాయలు కొన్ని. ఏమే సేమియా ఉప్మాకి అన్నీ కట్ చేసుకుంటే అయిపోయినాయి. ఇంకా తిరుపతికి వేద్దాం. ఏంటంటే ఉల్లిపాయలు, మిరపకాయలు, క్యారెట్, టమాటా, బీన్స్, కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ అయినాయి. ఇంకా తర్వాత వేసేదేనే స్టార్ట్ చేస్తున్నా. వేసినా కొంచెం వేడైనాక కడాయి నూనె వేసుకుందాం. వేడి కావాలా కడాయి?
వేడైందే? వేడైంది. 2 స్పూన్లు నూనె వేసుకుందాం. 2 స్పూన్లు నూనె, 2 స్పూను ఆయిల్. కొసరేస్తావా? కొంచెం వేస్తే కొసరు, నీకు కొసరు వేసే అలవాటు ఉంది కదా. వద్దులే. 2 స్పూన్లు వేసినావు. 2 స్పూన్లు వేసినా చూస్తున్నావు మరి దాంట్లోకి, నేను దాంట్లోకి కొసరు వేయాలా అని. కొంచెం తక్కువ ఉందా? కొద్దిగా కొసరు. వద్దులే కానీ వేడైనాక ఇక 2 స్పూన్లు కొంచెం వేసినారు కొసరు వేసినావా? నీకు 2 స్పూన్లు వేసినా కొంచెం వేస్తే అటుకి సరిపోయినట్లు ఉంటుంది అనమాట. కొంచెం నూనె ఎక్కువ వాడే అలవాటు కదా అందరికి అట్లే. అన్నం తినేటప్పుడు అట్లే. కొంచెం ఎక్కువ అయితే కూడా ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తక్కువ అయితే తక్కువ అనిపిస్తుంది. తీసుకో. జీలకర్ర ఆవాలు, విత్తనాలు ఏమి కోతరికి పెట్టినావు. 1/2 కేజీలో అవన్నీ మిగిలినాయి కదా విత్తనాలు. కొన్ని తీసుకొని చీమలు పడతాయని ఫ్రిడ్జ్ మీద పెడితే తినలే. నూనె అయితే వేడైంది. ఉద్దివేళ్ళు, శనగవేళ్ళు, విత్తనాలు, బాగా విత్తనాలు, జీలకర్ర ఆవాలు, వెంటనే కొంచెం కరివేపాకు, అన్నీ మొత్తం కలిపి వేసేస్తాను. మొత్తం కలిపి వేసుకుంటే బాగా కొంచెం మగ్గుతాయి. బాగుంటుంది సేమియా ఉప్మా. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేస్తావా కొంచెము? వేస్తే తొందరగా మగ్గుతుంది కదా. సేమియా ఉప్మా బాగా పొడి పొడి రావాలి చూడు. అన్నీ వేసిన దానికి క్యారెట్ అన్నీ కలర్గా వస్తుంది కదా, బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది, తినే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఏమంటుంది సేమియా ఉప్మా కొంచెం ఎక్కువ అవుతుంది కానీ కూరగాయలు ఎక్కువ వేసుకుంటాం కదా, బాగుంటుంది. ఇవన్నీ మనం క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం బాగా మగ్గాల. మగ్గించుకున్నాకైతే వేసుకున్నాం మనం నీళ్ళు. మగ్గిందే. ఇంకా క్యారెట్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇంకా వేసేద్దాం నీళ్ళు. ఇప్పుడు కొంతమంది సేమియా ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత వేస్తారు కదా, ఇదంతా తర్వాత వేస్తారా? అది కొంచెం తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇట్లయితే కొంచెం సరేసరి పెడతాం కదా, పొడి పొడి వస్తుందని నేను ఇట్లా చేస్తాను. ఇదే బాగా పొడి పొడి వస్తుందా? ఒక్కోసారి మెత్తగా అయిపోతుంది. ఉడుకుతాయి ఇవన్నీ మరి అట్లా చేస్తే. మనం ఇప్పుడు నీళ్ళు వేస్తాం కదా, నీళ్ళు తొందరగా నూనెలోనే మగ్గిపోయింటుంది. ఇవన్నీ ఉడుకుతుంది. కొంచెం పసుపు వేసినా కదా, మనం నీళ్ళు వేసుకున్నాం. వాటర్ యాడ్ చేయి. కొలతకే ఇప్పుడు సరేసరా? గిన్నె నిండా తీసుకున్నా నేను సేమియా. గిన్నె నిండా నీళ్ళు అంతేనే? కొంచెం గిన్నె నిండా నీళ్ళు పోసుకోవాలి. గిన్నె నిండా ఇంకొన్ని వేస్తాను. సేమియా కూడా గిన్నె నిండా దాని నిండా మనం ఏదంతా తీసుకుంటే దాంట్లో అవులే. మరి కొన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా సరిపోతుంది. పొడి పొడి వస్తుంది సేమియా ఉప్మా, లేకుంటే మెత్త అవుతుంది. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా అది సేమియా. తొందరగా ఉడుకుతుంది. అయిందా సాల్ట్? కొంచెం వేసినాం కదా, అప్పుడు ఇంకొంచెం పడుతుంది. నీళ్ళు మరిగినాక వేసారు సేమియా వేసుకున్నాం. ఇంకా మూత పెట్టేస్తున్నా. బాగా తెరలను ఏం మరిగింది వేసరు? వేసరు బాగా మరుగుతుంది. సేమియా వేసేద్దాం మనం. సేమియా వేస్తున్నా. వెయ్యి. నాకు చెప్పలేదంటావు.
కలుపుకోవాలని కదా. ఈరోజు కలర్ఫుల్ చేసినావు అబ్బా సేమియా. కొత్తగా కనిపిస్తుందా? మరి కొత్తగా కదా, లేకుంటే రోజు ఎప్పుడైనా చేస్తే ఇవన్నీ వేస్తుంటాయి కదా, క్యారెట్ ఇవన్నీ. క్యారెట్ ఉంది ఇంట్లో వేసిన. బాగుంటుందిలే, టేస్ట్ కూడా బాగా వస్తుంది. క్యారెట్ బీన్స్ ఉందే, దానికోసం అన్ని టేస్ట్లు చూడాలి కదా. పిల్లలు అయితే తినరు కదా, వాళ్ళు తినరు. ఇట్లా వేస్తే. రవి కూడా తిన్నాడు సరిగ్గా, రేష్మతి కూడా తిందో. వాళ్ళు అంతే. ఏం వేయకూడదు, మిరపకాయలు వేయకూడదు. మరి ఇంకా ఏమంటారు అవన్నీ ఉల్లిగడ్డ వేయకూడదు. ఇది ఉల్లిగడ్డ వేయకుండా చేసేకి రాదు అంటది. ఏం టేస్ట్ ఉంటుంది ఏమి ఉల్లిగడ్డ వేయకుండా చేస్తే? ఉల్లిగడ్డ వేయకుండా చేసేకి అవి ఏరు పెడుతుంది ఉల్లిగడ్డలోనే. ఇంకా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర మూత పెట్టేద్దాం, చిన్న మంట మీద పెట్టి. మూత పెడతావా? చిన్న మంట మీద పెట్టేసి అది ఉడుకుతా. చిన్న మంట పెడితే ఏమైపోయిందే? సేమియా ఉప్మా రెడీ అయింది. ఇంకా రెడీ అయిందే, తినడమే. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. లేటే 11. సరే 10:30కి స్టార్ట్ చేసి మరి. క్రిస్మస్ పండుగ కదా ఈరోజు. క్రిస్మస్ చర్చిలో పెట్టినారు పాలు. తిందామే? స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా ఆఫ్ చేయి మరి. ప్లేట్లు తీసుకో. సలక్ కావాలా కొద్దిగా? కాదు, కొద్దిగా సలక్ కావాలి. తిన్నావు. తినే టేస్ట్ ఎట్లుందో తిని చూసి చెప్పు. ఇంకా బాగా పొడి పొడిగా వచ్చింది చూడు ఉప్మా. పొడి పొడిగా వచ్చింది ఈసారి. సేమియా ఉప్మా పెట్టుకో, లేట్ అయ్యలే. స్పూన్ లేదా? స్పూన్ లేదు, చేతుందంట. తినే సేమియా ఉప్మా టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కాలుతుంది కదా? కాలుతుంది. క్యారెట్ అన్నీ బాగా ఉడికినా? పిల్లలు పెడితే మంచిది, కానీ పిల్లలు తినరు. పిల్లలు కొంతమంది తింటారులే. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సేమియా ఉప్మా ఈరోజు క్యారెట్ బీన్స్ వేసి చేసినాను కదా. ఇంకా క్యాప్సికమ్ వేస్తానంటే వద్దానే, అది కానీ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.